బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ కానీ లేదా గీ కానీ అప్లై చేసేసుకోవాలి. ఇలా పూర్తిగా ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. ఈ కంటెంట్ స్టేజ్ చూసారు కదా, ఇలా దగ్గరగా వచ్చేయాలన్నమాట. ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని ఇందాక ఆయిల్ పెట్టేసాం కదా బౌల్కి, ఆ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకొని పూర్తిగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. దీనిపై నుంచి షుగర్ పౌడర్ని యాడ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఫ్లఫీగా చాలా బాగుంటుందండి. అంతే అండి, రెడీ.